హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద ఫిబ్రవరి 2న బీసీ యుద్ధవేరి సభ సన్నాహక సమావేశాలు మాత్రం జరుగుతూ ఉంది. ఇటు కుల సంఘాలు కావచ్చు, ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలలో నిమగ్నమైపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం ప్రజెంట్. మనం నాయ్ బ్రాహ్మణ సోదరులందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు నాయ్ బ్రాహ్మణులు వెనుకబడుతున్నారు, ఎంబీసీ కులాలను ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు నాయ్ బ్రాహ్మణులు అందరినీ అందంగా తీర్చిదిద్దుతారు, నిజంగా నాయ్ బ్రాహ్మణులు లేకపోతే మన అవతారం ఇలా ఉండేది కాదు వాస్తవంగా. మరి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూనే ఎందుకు నాయ్ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఒక్క ఎమ్మెల్యే కూడా కాలేకపోతున్నారు, వై బికాజ్ అంటే వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది వక్తలు ఉన్నారు. అన్న నమస్తే. ఎందుకు నాయ్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఇప్పటి వరకు నీ వయసుకి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం, ఒక్క ఎమ్మెల్యే నాయ్ బ్రాహ్మణుడు ఎందుకు కాలేకపోతున్నాడు రాష్ట్రంలో? నా పేరు రాజేందర్ అన్న. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ని. నాకు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడున్న సమాజంలో నాకు తెలిసినంత వరకు నాయ్ బ్రాహ్మణులని ప్రతి ఒక్క అధికారి తమ వెంట తిప్పుకోవడమే తప్ప మాకు అధికారం ఇస్తామన్న ఉద్దేశం ఏ రాజకీయ నాయకుడికి కూడా లేకపోవడం మా దురదృష్టకరం. ఇప్పటివరకు సుమారు 10 సంవత్సరాల చరిత్రలో నాయ్ బ్రాహ్మణుల గురించి అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడడం జరిగింది. గతంలో కేసీఆర్ బీసీఏ కులానికి 500 కోట్లు అని చెప్పేసి అని మాకు ఆశ చూపెట్టి మా కులం తరపున వాళ్ళకి ఎంత సేవ కావాలో అంత సేవ సంక్షేమ పథకం కోసమే కానీ ఆ రాజకీయంలో తెలంగాణ ఉద్యమంలో కానీ మేము చాలా కీలకమైన పాత్ర పోషించాము. కానీ అభివృద్ధిలో మా కులం వెనుకబడిపోయింది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు కూడా మాకు 10 సంవత్సరాల చరిత్రలో కేవలము ఒక ఉచిత విద్యుత్, అది కూడా ఒక 150 యూనిట్ల వరకే ఇచ్చాడు తప్ప అది ఆర్థికంగా ఏ రోజు కూడా మాకు ఆదుకోలేదు. ఆ ప్రభుత్వం మీద మాకు విసుగు చెందే ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పాలన, పేదల పాలన అని చెప్పేసి అని మేము కాంగ్రెస్కి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరపున కానీ తెలంగాణలో కానీ రాజకీయంగా మార్పు తేవాలనే ఉద్దేశంతో మా సెలూన్లో మా శాయశక్తుల్లో మేము ప్రచారం చేసి మా వంతు కూడా ప్రచారం చేసి మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి కూడా ఒక 30% ఉన్నది. అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇప్పటివరకు ఒక ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. కనీసం నాయ్ బ్రాహ్మణులకి ఆర్థికంగా కాంగ్రెస్ తరఫున నాకున్న సమాచారం మేరకు నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రాబోతుంది. అది రాబోతుంది అనే పదంలో ఇప్పటికీ మేము ఒక 20 నుంచి 25 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. నాకు 40 సంవత్సరాల వయసులో కూడా అటువంటి చూస్తామో లేదో అని కూడా మేము అనుకుంటున్నాం. దాంట్లో కూడా వస్తే మేము మా వంతు కృషిగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి మా వంతు సహాయ సహకారాలు కూడా మేము ఆర్థికంగా చేయకపోయినా కూడా మోటివేషన్ పరంగా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు నాయ్ బ్రాహ్మణులకి అంతో కొంత అవగాహన ఉంటుంది. ప్రతి వాళ్ళు కల్పించే పథకాల ద్వారా ఆ పథకాల ద్వారా మేము ఇంకా కొంచెం అవగాహన నేర్చుకొని కూడా ఆ పథకాలకి పబ్లిసిటీ లేకపోయినా కూడా మేము మా సెలూన్ ద్వారా పబ్లిసిటీ చేస్తాం. మాకు వస్తే మీ ద్వారా మంచి వార్త ఈరోజు మంగళవారం రోజు వింటున్నాం. మంగళవారం మాకు సెంటిమెంటు, నాకు సమాచారం ఉంది కాబట్టి బాజాబ్తో చెప్తున్నాను ఆ విషయం. మేము అడ్వాన్సు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తల వంచి శిరసు వంచి అభినందనలు తెలుపుతున్నాం. మాకు ఇటువంటి అవకాశం మీ నోటి ద్వారా విన్నాం కాబట్టి మరీ వచ్చిన రోజు కూడా మీకు అభినందనలు తెలుపుతూ అడ్వాన్స్ మాకు చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మాకు ఇప్పటివరకు బహిరంగ సభ రాష్ట్రంలోనే వరంగల్లో పెట్టడం తీర్మారు మల్లన్న గ్రూప్లో నేను కూడా ఒక సభ్యుడిని. తీర్మారు మల్లన్న అంటే నేను వరంగల్ తరపున వీర అభిమానిని. మల్లన్న ఒక ప్రోగ్రామ్ కూడా చేశాడు క్యూ న్యూస్ ద్వారా, నాయ్ బ్రాహ్మణులు వెనుకబడిపోవడానికి అనేది ఒక ప్రోగ్రామ్ కూడా చేశాడు. అన్నగారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. బీసీఏ నాయ్ బ్రాహ్మణులం రేపు జరగబోయే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మేము 1,00,000కి తక్కువ కాకుండా పాల్గొనడం, అన్నకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మా వంతు సహాయ సహకారాలు అన్నకి ఎప్పుడూ వెన్నంటూ ఉండి మేము చేస్తామని మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన నా మిత్రుడు. ఎందుకు నాయ్ బ్రాహ్మణులు సెలూన్ దగ్గరనే ఆగిపోతున్నారు? ఓన్లీ కత్తెర భట్టుడు సీజర్ భట్టుడేనా? నాయ్ బ్రాహ్మణులకు రాజకీయంగా చైతన్యం లేదా? ఎక్కడ పోతుంది నాయ్ బ్రాహ్మణుల పరిస్థితులు? ముందుగా చెప్పాలంటే
అగ్రకులాల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనేది మేము గమనిస్తున్నాము. ఎందుకు అంటే మేము ప్రజలను అందరినీ అందంగా తీర్చిదిద్దడంలో ఉండేది మేమే. ఈరోజు ప్రజలను తీర్చిదిద్దే వాళ్లకు రాజకీయంగా ముందుస్తే సమాజాన్ని అందంగా తీర్చిదిద్దుతారన్న ఒకే ఒక కారణంతో సమాజానికి అన్యాయం చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నాం అనుకొని మాలో లాస్ట్ 24th డిసెంబర్ మన జనవరి 24th రోజు కర్పూరి ఠాకూర్ అనే మా నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన ఎన్నో పథకాలను తేవడం జరిగింది. ఉచిత విద్యను ప్రవేశపెట్టింది ఆయనే. వాళ్ళను మోటివేషన్ చేసుకుంటే వీళ్ళకు నాయ బ్రాహ్మణులకు ఈరోజు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి స్థాయికి పోయే అవకాశం ఉన్నదనే ఒకే ఒక కారణంతో మమ్మల్ని అణిచివేయడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో నాయ బ్రాహ్మణుడే ముఖ్యమంత్రి. అది అక్కడ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉండడం కూడా గర్వకారణం. కాకపోతే ఆయనే నాయ బ్రాహ్మణులకు కూడా పెద్దగా చేసేది ఏం లేకుండా పోతున్నది. కాబట్టి దయచేసి మనమందరం నాయ బ్రాహ్మణులమందరము మనము చేస్తేనే రాజ్యంలో అధికారము కూర్చునే స్థాయిని తీసుకొచ్చేది కేవలం నాయ బ్రాహ్మణ సోదరుడే. అది దానితో పాటు మనతో పాటు మీడియా మిత్రులు సహకరిస్తే 100% నా అంచనా ప్రకారం 100%. గత 5 ఎలక్షన్లలో నాయ బ్రాహ్మణులు వరంగల్ తూర్పు నాయ బ్రాహ్మణులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలిచింది అనేది నేను ప్రజాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను. అది మీరు ఎవరినైనా 2వ తారీఖున ఏం చేయబోతున్నారు నాయ బ్రాహ్మణులు? మన తిన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ప్రజాగర్జన కాదు సింహగర్జన లాగా చేయాలనేది నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. బీసీల కోసం పోరాడుతున్న మా మల్లన్నకు మనస్ఫూర్తిగా నాయ బ్రాహ్మణ కుటుంబం తరపున నేను నా వంతుగా వరంగల్ నుంచి 3000 పైచీలకు తక్కువ కాకుండా తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది సమాజంలో మార్పు వచ్చే రోజున్నది. గతంలో మాకు వ్యతిరేకంగా మమ్మల్ని పట్టించుకొని రాజకీయ నాయకులను ఎట్లా పొందబెట్టినామో రానున్న రోజుల్లో రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మమ్మల్ని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము చేస్తేనే అధికారం రావడం జరిగింది. మేము తిరగబడితే ఏం జరుగుతుందో చరిత్ర చూసుకోవాలని మనస్ఫూర్తిగా ఉన్న నాయకులందరికీ మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. జై నాయి. అన్నా ఎట్లా చూస్తారన్నా? ఎట్లా చూస్తారు? నార్మల్గా ఫిబ్రవరి 2వ తారీఖు అంటే ఒక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో, బిఫోర్ ఫిబ్రవరి 2, ఆఫ్టర్ ఫిబ్రవరి 2. ఎట్లా చూస్తారు ఈ సభను? తీన్మార్ మల్లన్న లాంటి పెద్ద గొప్ప నాయకులు బీసీలో పుట్టడం మనం చేసుకున్న పెద్ద పుణ్యం. దీన్ని మనం తీన్మార్ మల్లన్నను మనం సీఎంగా చూడాలని మనకు బీసీలకు న్యాయం జరగాలంటే తీన్మార్ మల్లన్న లాంటి యంగ్ టైగర్ డైనమిక్ లీడర్ని మనం సీఎంగా చూస్తేనే ప్రతి ఒక్క బీసీకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నా యొక్క సందేశం. అదేవిధంగా బీసీలో తీన్మార్ మల్లన్న లాంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి రావాలి బయటికి అనేది నా యొక్క సందేశం. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న సీఎం కావాలని నా కోరిక. సీఎం అయితేనే ప్రతి ఒక్క మన బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుందని నా కోరిక. అంటే బీసీలలో అనేక కులాలు ఉంటాయి. అనేక కులాలు ఒకటి కాదు. నాయ బ్రాహ్మణ్స్ అంటే సంఘాలుగా ఏర్పడుతూ ఉన్నారు బీసీ కులాలందరూ. ఇప్పుడు గౌడ సామాజిక వర్గం గర్జన పెడితే లక్షలలో తరలిపోతారు. నాయ బ్రాహ్మణ సపరేట్ పెట్టుకుంటే కూడా లక్షలలో వస్తారు. మున్నూరు కాపులు పెట్టుకుంటూ వస్తారు, యాదవులు పెట్టుకుంటూ వస్తారు. ఇట్లా కులాలుగా విడిపోయిన బీసీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ అందరూ ఒకటైనట్టేనా? అవును. ఇప్పుడు ఎందుకంటే చైతన్యం అప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి చూసుకునేది ఉంటే అప్పుడున్న చైతన్యం కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నది చైతన్యం. పబ్లిక్ లోపల ఎక్కువ మనకు ఎందుకు వస్తలేదు, మన వాట మనం ఎందుకు అవుతలేం, బీసీలలో ఎందుకు ముఖ్యమంత్రి అవుతలేరు అనేది అందరి లోపల కలుగుతుంది. అన్ని కులాల లోపల బీసీ కులాల లోపల కలుగుతుంది. కాబట్టి ఈరోజు చైతన్యం అనేది బీసీ కులాలలో 100కి 100% వస్తున్నది. రానున్న రోజులలో బీసీలకు వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళ ముందుండి పోరాడి వాళ్ళే రాజ్యాధికారం అవుతారనే ఉద్దేశం బట్టి కనిపిస్తూ ఉన్నది. ఇది ఓవరాల్గా నాయ బ్రాహ్మణ సోదరులు చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా హలో బీసీ చెలో వరంగల్ ఫిబ్రవరి 2వ తారీఖున నాయ బ్రాహ్మణులందరం వస్తున్నాం, మీరు రండి అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో మేడం శ్యామ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. హలో బీసీ చెలో వరంగల్. నేను కస్తూరి సతీష్ నాయని, వరంగల్ నగర నాయ బ్రాహ్మణ అధ్యక్షుడు మాట్లాడుతున్నా. నేను నా కుటుంబ సభ్యులతో 3000 పైచిలుకు మందితో వస్తున్నా. మీరు కూడా అందరూ రావాలని 1,00,000 పైచిలుకు వారితో మన రాత మార్చే రోజు ఫిబ్రవరి 2 ఉంది. దయచేసి అందరం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాయి, జై జై నాయి. అందరికీ నమస్కారం. హలో బీసీ చెలో వరంగల్.
నా పేరు కన్నయ్య నగర నాయబ్రహ్మణ కోశాధికారి. నేను నా కుటుంబ సభ్యులతోనే ఈ బీసీ గర్జన వస్తున్నా. మీరందరూ నాయబ్రహ్మణ ముద్దు బిడ్డలు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నా. హలో బీసీ చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, అదేవిధంగా బుద్ధిజీవులందరికీ మేము వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ యుద్ధబేరిని మరి ప్రకటించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కదిలి రావాలని కోరుకుంటూ నా పేరు బుట్టి శ్యామ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.